హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ స్వప్న, బాగున్నావా? ఏం సంగతి ఫోన్ చేసావు? మా తమ్ముడికి కాబోయే భార్య ఎలా ఉండాలని చిన్న కవిత్వం రాశారక్క, చెప్తాను వినండి. ఓహో, అలాగా, చెప్పు వింటా. ఒక నిమిషం స్పీకర్ ఆన్ చేసి పెడతాను. అదేంటంటే ఎంత బాగా రాశారక్క కవిత్వం. నేరేడు పళ్ళు లాంటి పళ్ళు, నీలిరంగు లాంటి కళ్ళు, చిలకముక్కు లాంటి ముక్కు, టమాటా లాంటి బుగ్గలు, దొండపండు లాంటి పెదవులు, నల్ల తాచుపాము లాంటి జడ, ఇలాగే ఉండాలని అమ్మాయి అంటే అని కవిత్వం రాశాడక్క మా తమ్ముడు. ఎంత చక్కగా రాశాడో మా తమ్ముడు. బాగుంది కదా అక్క? ఎప్పుడు చూస్తాడో ఏంటో అక్క, అలాంటి అమ్మాయిని అందాల రాసి మా తమ్ముడు కలలు కంటూ ఉన్నాడు అక్క. ఎప్పుడో ఉంది చూడటం, ఎలా ఉంటుందో ఇప్పుడే చూసాయి. ఇదిగో నీ అందాల రాసి. హాయ్ లావణ్య, చెప్పే, బాగున్నావా? ఏంటి భోజనానికి రెడీ ఇప్పుడే అయినట్టున్నావు? వంట చేసింది, భోజనం పెట్టింది తింటున్నాను. అదేంటి మీ కోళ్ళ అప్పడాల కర్ర పట్టుకొని కూర్చుంది బెదిరిస్తున్నట్టు? అదా, భోజనం చేసినప్పుడు ఏవైనా వంకలు పెడితే ముందు జాగ్రత్తగా అలాగే అప్పడాల కర్రతో బెదిరిస్తుంది. ఎందుకు? ఎందుకంటే వంట చేసింది ఇవాళ, అది చేసింది నా కోడలు. అదేమిటలా? అదేమిటంటావా, వారంలో 3 రోజులు అది, వారంలో 3 రోజులు నేను చేస్తాం. మరి ఆదివారము? ఆదివారమా, దాని 3 నా 3 చేస్తాం. అబ్బో, మరి నువ్వు వంట చేసినప్పుడు? నేను దానిలో చీపుగా అప్పడాల కర్రతో పట్టుకొని కూర్చోను, రోకలు పట్టుకొని కూర్చో. ఓ, ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందే, నేను ట్రై చేస్తాను ఆ ఇంట్లో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.